Hello guys, welcome to my channel Learn with Nutan. Today we're going to discuss about the Java installation. మనం జావా ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఏం కావాలి, మన దాంట్లో జావా అనే సాఫ్ట్వేర్ ఏం చేసుకోవాలమా, ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుందాం ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఏం చేస్తారమో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే జావా డౌన్లోడ్ అనేది ఏం చేస్తారమో సెలెక్ట్ చేసుకోండి. అసలు జావా అనేది ప్రజెంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఒరేకల్ సాఫ్ట్వేర్ కాబట్టి ఒరేకల్ కార్పొరేషన్ నుంచి మనం అఫీషియల్గా ఏం చేసుకుంటాం, మనకి డౌన్లోడ్ చేసుకుందాం. ఏం చేసుకుందామో ఒరేకల్ సాఫ్ట్వేర్ నుంచి మనం ఏం చేసుకుందామా, డౌన్లోడ్ చేసుకుందాం. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారమ్మా, జావా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారు. జస్ట్ ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ జీడీకే ఉంది. ఇక్కడ జీడీకే అంటే నథింగ్ బట్ ఏంటి, మనకి జావా డెవలప్మెంట్ కిట్ అని అర్థం. అంటే మనకి జావా సంబంధించిన డెవలప్మెంట్ కిట్ అనేది ఒక చోటు ఉంటుంది. ఓకేనా, అందుకే జీడీకే అన్నారు. ఓకేనా. ఇక్కడ మనకి ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ వచ్చి మనకి 25 ఉంది. మీకు లేటెస్ట్ వర్షన్ కావాలంటే లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ కావాలంటే లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ అనేది ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను జేడీకే 21 అనేది ఏం చేసుకుంటున్నాను, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మీకు ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ తగ్గట్టుగా మీరు ఏం చేసుకుంటారు, మా జావా అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. లైనక్స్కి అయితే లైనక్స్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. మనం ప్రజెంట్ నేను ఏం యూస్ చేస్తున్నాను, ఇక్కడ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నాను కాబట్టి విండో ఆపరేటింగ్ సిస్టంలో వచ్చాను. ఓకేనా. ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డౌన్లోడ్ చేసినప్పటికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయంటే 2 వేస్గా ఉన్నాయి. ఇక్కడ ఒకటి జిప్ ఫైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చి మనకి ఈఎక్సీ ఫైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈఎక్సీ ఫైల్లో అనుకోండి మనం మాన్యువల్గా పాత్ సెర్చ్ చేయకుండా ఆటోమేటిక్గా పాత్ అనేది అదే ఏం చేసుకుంటుందమా, సెర్చ్ చేసుకుంటుంది. అదే జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని అనుకోండి, ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం ఎక్కడైతే స్టోర్ చేసుకుంటున్నాం దాని యొక్క పాత్ అనేది మనం ఏం చేసుకోవాలమా, వేరియబుల్ స్టోరేజ్లో మనం మాన్యువల్గా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈఎక్సీ ఫైల్ ద్వారా ఏం చేస్తున్నాను, నేను జావా అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. వన్స్ మనకి జావా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇక మనకి ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటారు. వన్స్ మనకి జావా కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది, మనకి మన డౌన్లోడింగ్ ఫైల్స్లోని మనకి జేడీకే అనేది ఫైల్ అనేది ఏమవుతుంది, ఇలాగా డౌన్లోడ్ అవుతుంది. దీని మీద ఏం చేస్తారు, ఇక మనకి డబుల్ క్లిక్ అని చేస్తారు. జస్ట్ ఏం చేస్తారు, ఇక మనకి ఎస్ అనేది నొక్కుతారు. ఎస్ నొక్కగానే మీకు ఏమొస్తుంది, ఇక మనకి ఒరేకల్ దాని నుంచి మనకి ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. ఓకేనా. చూసారా ఇక్కడ ఏమవుతుంది, ప్రిపేర్ టు ఇన్స్టాలేషన్ వచ్చింది కదా. జస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ మనం నెక్స్ట్ అని క్లిక్ చేస్తారు. చూసారు ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో కూడా మనకి ఏం చేస్తుందో పాత్ చూపిస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ ఏం చేసుకోవచ్చుమా, మీకు ఈ జావా ఫైల్లో వేరే డివైస్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నా డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఏం చేసుకోవచ్చుమా, చేంజ్ చేసుకుంటారు. నాకు సి డ్రైవ్లో కావాలి కాబట్టి సి డ్రైవ్లో ఏం చేస్తారు, మనకి క్లిక్ చేస్తారు, నెక్స్ట్ అని క్లిక్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, జావా సాఫ్ట్వేర్ అనేది మన దాంట్లో ఏమవుతుంది, ఇక మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. వన్స్ ఈ డౌన్లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, మనకి జావా అనేది ఏమవుతుంది, మనకి సక్సెస్ఫుల్గా మన దాంట్లో ఏమైపోద్ది, ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో జావా కోడ్ ఎలా రాయాలి, జావా గురించి క్లాసెస్ అనేది మీరు రెగ్యులర్గా చూస్తారు. ఓకేనా. ఐ హోప్ దిస్ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఫర్దర్.